శాసించేదంతా కూడా ఘనపురం నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి మాత్రమే. ఈ ప్రాంత ప్రజల పట్ల వారికి ఉండేటటువంటి ప్రేమ అవాజ్యమైనటువంటిది. ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం వారు యహరాహం శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ల నుండి దిగడం జరిగింది. వారు గౌరవ శాసనసభ్యులు, ఘనపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారు వారికి ఎదురేగి కరచాలనం చేసి శాలువాతో సత్కారం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతించడం జరిగింది. ఘనపురం నియోజకవర్గ అభివృద్ధి అంటేనే కడియం శ్రీహరి గారు మనకు కనబడతారు. కడియం శ్రీహరి గారి సారథ్యంలో, వారి నేతృత్వంలో ఈ ప్రాంతం. కడియం శ్రీహరి అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటారు, కమిట్మెంట్కి మరొక పేరు ఏదైనా ఉంది అంటే అది కడియం శ్రీహరి అని. అందుకే ఈరోజు గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఘనపురం నియోజకవర్గం ఆవిర్భావం చెందింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ కడియం శ్రీహరి గారు. ఈరోజు ఘనపుర ప్రజల విద్యార్థుల యొక్క చిరకాల కోరిక అయినటువంటి డిగ్రీ కాలేజ్ ప్రారంభమవుతోంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ కడియం శ్రీహరి గారు. అంతేకాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోనయాచలం జఫర్గఢ్ మండలంలో 200 కోట్ల రూపాయలతో ప్రారంభమవుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ కడియం శ్రీహరి గారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జరిగేటటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం వెనుక ఎవరైనా ఉంటారు అంటే దాని పేరు మన శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారు మాత్రమే. కాబట్టి ఈ ప్రజల అభివృద్ధి పట్ల, ఈ నియోజకవర్గ పురోగతి పట్ల అహరాహం శ్రమించేటటువంటి ఒక మంచి మనస్సున్న నేత, ఎవరు పిలిచినా పలికే ఒక గొప్ప హృదయం ఉన్న నేత గౌరవ కడియం శ్రీహరి గారు. ఒక విద్యావంతుడు, ఒక దూరదృష్టి కలిగినటువంటి వారు గౌరవ కడియం శ్రీహరి గారు. మరి వారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. అతిథులందరూ కూడా గౌరవ కడియం శ్రీహరి గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని తోడుకొని సాధారణంగా సభాస్థలి వైపుకు వస్తున్నారు. ఘనపురం గ్రామ పంచాయతీ నుండి ఈరోజు మున్సిపాలిటీగా ఆవిర్భావం చెందింది. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా మన గౌరవ కడియం శ్రీహరి గారే. మనం చూస్తున్నాం, మనకి స్క్రీన్లో కనబడుతుంది. అదిగో చూడండి, హృదయ జన నేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో పరుగులు పెట్టిస్తున్నటువంటి నేత గౌరవ రేవంత్ రెడ్డి గారు కదిలి వస్తూ ఉన్నారు. వారి చుట్టూ అనేక మంది ఆత్మీయులు, సన్నిహితులు ఉన్నారు. మన ప్రియతమ నేత, మన శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారితో కలిసి వారి ప్రత్యేకమైనటువంటి బస్సులో స్టాల్స్ దగ్గరకు వస్తారు. ఆ స్టాల్స్ దగ్గర నుండి ప్రతి స్టాల్ని సందర్శించి ఆ తర్వాత నేరుగా వేదిక మీదకి రావటం జరుగుతుంది. 800 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి అనేటటువంటిది చిత్తశుద్ధి ఉండాలి, అంకిత భావం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ అభివృద్ధిని చెయ్యాలి అంటే ప్రజలతో మమైకం కావాలి. ఆ మమైకం అయ్యేటటువంటి ఒకే ఒక నేత ఈ ప్రాంతంలో ఉన్నారు అంటే అది గౌరవ కడియం శ్రీహరి గారు మాత్రమే. డప్పుల చప్పుళ్లతో మన ప్రియతమ నేత గౌరవ రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యుల వారిని స్వాగతించడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారు సాంప్రదాయమైనటువంటి డప్పుల చప్పుళ్లతో, బంజారా సోదరీమణుల యొక్క స్వాగత హేళతో, ఒగ్గు డప్పులతో, ఒగ్గు చప్పుళ్లతో, ఒగ్గు ఆటలతో, ఒగ్గు పాటలతో గౌరవ ముఖ్యమంత్రి గారిని తోడుకొని రావడం మనమంతా చూస్తూ ఉన్నాం. స్టాల్స్ని బయట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్లో మనకి ఆంగన్వాడీ, ప్రైమరీ స్కూల్, అలాగే ఇందిరా మహిళా శక్తి యొక్క ఫుడ్ ఐటమ్స్ అమ్మేటటువంటి స్టాల్స్ ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ గారు,
వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్ గారు గౌరవ గుండు సుధారాణి గారు వీరంతా కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రదాత శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి బాట జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి